కారుణ్య నియామకంపై కరుణించని అధికారులు. కన్నీటి సముద్రంలో కార్మిక కుటుంబాలు, ఫైళ్ల మధ్యలో కారుణ్యం బందీ. జీహెచ్ఎంసీలో కారుణ్య నియామకాల ప్రహసనం. ఇంటర్వ్యూలు పూర్తయిన కరుణించని అధికారులు. సంతకాల పేరుతో సాకులు. ఆర్థిక సంక్షోభంతో బాధిత కుటుంబాల విలవిల. నగరాన్ని సుందరంగా పరిశుభ్రంగా ఉంచడంలో అహర్నిశలు శ్రమించిన ఉద్యోగుల కుటుంబాలు నేడు వీధిన పడే పరిస్థితి దాపరించింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పర్మనెంట్ ఉద్యోగులు మరణించి ఏడాది గడుస్తున్నా వారి కుటుంబాలకు దక్కాల్సిన కారుణ్య నియామకాలు మాత్రం పాపం ఎండమావిగానే మిగిలిపోతున్నాయి అంటండి. ఇంటర్వ్యూ పూర్తయినా కూడా వీళ్ళు పెండింగ్లో పెడుతున్నారు. ఎందుకంటే బహుశా లంచం కోసం అయి ఉంటుంది. జిహెచ్ఎంసీలో జరుగుతున్నంత కరప్షన్ ఇంకేడ జరగదు. ఇప్పుడు దీని పేరు మారుస్తున్నారంట. జిహెచ్ఎంసీ కదా, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కాదు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కరప్షన్ అని చెప్పి పెట్టుకోమని చెప్తున్నారు చాలామంది దీని పేరుని. అంత దారుణంగా ఉందండి పరిస్థితి ఇక్కడ. పాపం ఇందులో పనిచేసిన మీ తోటి ఎంప్లాయీస్ చనిపోతే ఇచ్చే ఉద్యోగాలు కదా, అందులో చనిపోయి ఉండి మీ తోటి ఎంప్లాయే కదా వాడు. కనీసం ఆ మాత్రం మినిమం మానవతా హృదయం అంటారు, అది కూడా లేదా మీరు? మనుషులే కదా మనం. ఇప్పుడు ఒక కాకి చచ్చిపోతే 100 కాకులు వస్తాయి, ఒక కోతి చచ్చిపోతే 100 కోతులు వస్తాయి. అలాంటిది మనలో ఒక మనిషి చనిపోతే, అంటే మనతో కలిసి పనిచేసిన ఒక మనిషి చనిపోతే ఆ కుటుంబానికి రావాల్సిన కారుణ్య నియామకాలు కూడా మీరు అడ్డం పడుతున్నారంటే ఇక మీరు మనుషులైనా ఒకసారి ఆలోచించుకోండి. సుమారు ఏడాది క్రితం తమ ఇంటి పెద్దను కోల్పోయి శోకసంద్రంలో ఉన్న కుటుంబాలకు జిహెచ్ఎంసీ అధికారులు కొత్త కష్టాలు చూపిస్తున్నారు. ఎట్టకేలకు గత నెల 28/11/2025న కమిటీ ముందు బాధిత కుటుంబ సభ్యులకు ఇంటర్వ్యూ నిర్వహించారు. ఇంటర్వ్యూ ముగిసి నెల రోజులు కావస్తున్న నేటికి నియామక పత్రాలు అందకపోవటం గమనార్హం. దీనిపై లేబర్ వెల్ఫేర్ సెక్షన్ సిబ్బందిని ప్రశ్నిస్తే కమిటీల అధికారులు సంతకాలు ఇంకా కాలేదు, ఫైళ్ళు పెండింగ్లో ఉన్నాయంట. పాపం పెన్ను ఇంకా అయిపోయింది సంతకం పెడతానికి. చెప్తే మేము గొంతుతాంగా పెన్ను, పేదరికంలో ఉండుంటారు పాపం, పెన్నులో ఇంకా అయిపోయి ఉంటుంది. లేకపోతే ఆఫీసర్లు ఈ ఫైల్ మీద సంతకాలు పెట్టలేనంత బిజీగా వేరే ఫైల్ మీద సంతకాలు పెడుతుండొచ్చు. ఇప్పుడు ఈ ఫైల్ మీద సంతకాలు పెడితే ఏమొస్తుంది? పెన్నులో ఇంకా అయిపోద్ది. అదే వాళ్ళు అనుకున్న వేరే ఫైల్ మీద సంతకం పెట్టారు అనుకోండి, జేబులో ఉన్న డబ్బు వస్తుంది. అంతే కదా, ఏది ఇంపార్టెంట్? మనుషులు అయితే బాగుండేది. వీళ్ళు మరణించిన ఉద్యోగిపైనే ఆధారపడి జీవిస్తున్న ఎన్నో కుటుంబాలు ఆ వ్యక్తి మరణంతో ఒక్కసారిగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ఇంటి అద్దెలు కట్టలేక, పిల్లల చదువులు ఫీజులు చెల్లించలేక అప్పులుబులో కూరుకుపోతున్నారు. పర్మనెంట్ ఉద్యోగి మరణిస్తే వెంటనే ఆదుకోవాల్సిన యంత్రాంగం నెలల తరబడి ఫైల్ను ఆపేయడంతో ఆ కుటుంబాలు పొట్టకొట్టమైన విమర్శలు వెళ్తున్నాయి. మా బతుకులు రోడ్డున పడ్డాయి, ఆఫీసుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నా అధికారులకు మా బాధలు కనిపించడం లేదు అని ఒక మృతుని కుటుంబ సభ్యుడు కన్నీటి పరిమితమయ్యాడంట. పాపం కదా నిజంగా. జిహెచ్ఎంసీ ఉద్యోగులు తమ జీవితకాలం ప్రజల సేవకే అంకితం చేశారు. వారు మరణించినప్పుడు వారి కుటుంబాలను ఆదుకోవటం సంస్థ కనీస బాధ్యత. కేవలం అధికారుల సంతకాల కోసం నెలల తరబడి నియామకాలు ఆపటం ఎంతవరకు సమంజసమైన ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇది కేవలం జాప్యం కాదు, ఒక రకమైన మానసిక వేధింపని నాయకులు బాధపడుతున్నారు. నిజంగానే అండి, అధికారులు ఇంకా నిద్రమత్తు కాదు, వేరే మత్తులో ఉంటారు అధికారులు. సంతకాల పేరుతో సాగుతున్న ఈ కాలయాపనకు చరమగీతం పాడాలి. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి పెండింగ్లో ఉన్న ఫైళ్లపై తక్షణమే సంతకాలు పూర్తి చేయాలి. ఇంటర్వ్యూలు పూర్తయిన వారందరికీ వెంటనే నియామక పత్రాలు అందజేయాలి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆ కుటుంబాలకు భరోసా కల్పించాలి. లేదంటే దిక్కులేని ఆ కుటుంబాల ఉసురు తగలక ముందే న్యాయం జరగాలని కార్మిక లోకం ముక్తకంఠంతో డిమాండ్ చేస్తుంది. ఇప్పటికైనా పట్టించుకుంటారా సార్ మీరు?